హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ కి సంబంధించిన ఫస్ట్ 4 days ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఒక్క రోజు మిగిలింది బీటెక్ వాళ్ళకి 28న, అలాగే బి ఆర్క్ రాసే వాళ్ళకి 29th ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అయితే 28th రాయబోయే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇందులో మీ కెపాసిటీ ఏంటో మీకు తెలుసు. ఇందులో టాప్ 200 240 ప్లస్ వచ్చే స్టూడెంట్స్ ఉండొచ్చు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో 28th రాసే వాళ్ళు చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మీ యావరేజ్ స్కోర్ ఎంతో మీకు తెలుసు. 100 ప్లస్ వస్తున్నాయా, 150 ప్లస్ వస్తున్నాయా, 180 ప్లస్ వస్తున్నాయా, 200 ప్లస్ వస్తున్నాయా, అది మీకు తెలుసు. దానికి అనుగుణంగా మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. నేను కొన్ని విషయాలు అయితే మీకు చెప్తా. ఈ 4 రోజుల పేపర్లు ఎలా ఉన్నాయి మీకు తెలుసు. 4 రోజుల పేపర్లు చాలా మంది దగ్గర ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఫనీ సార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. దానిలో ఫ్రీ మెటీరియల్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. దానికి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. లేదా మీరు కావాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీకు ఎక్కడ సోర్స్ ఉన్నా సరే ఈ 4 రోజులకు సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్స్ అంటే అన్ని క్వశ్చన్స్ రాకపోయినా 25 క్వశ్చన్స్లో అరౌండ్ 20 క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. విత్ సొల్యూషన్స్ ఉన్నాయి. నేను కూడా ఆ సొల్యూషన్స్తో సహా పెట్టాను, చెక్ చేసుకొని అవి తీసుకోండి. మెయిన్ ఇవే చేయాలా, ఇంకేమన్నా ప్రాక్టీస్ చేయాలా అంటే పర్టికులర్గా కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ రెండు బాగా చేయగలగటం, మ్యాథ్స్కి కనీసం 12 నుంచి 15 క్వశ్చన్స్ అన్నా చేయగలగటమే మన ప్లాన్. అయితే వీటన్నిటిని మించి మనకు అసలు గేమ్ ప్లాన్ అనేది తెలియాలి. అంటే టైం మేనేజ్మెంట్. మీరందరూ ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ చెప్పే మాట టైం సరిపోలేదు, మ్యాథ్స్ లేనిది, ఫిజిక్స్ లేనిది, కొన్నిసార్లు కెమిస్ట్రీ లేనిది, ఇలా ఉంటున్నాయి. కాబట్టి మీరు టైం మేనేజ్మెంట్ రావాలంటే ఈ 3 రోజుల పాటు భయపడకుండా, టెన్షన్ పడకుండా సబ్జెక్ట్ వైజ్గా మళ్ళీ చెప్తుంది, నేను ప్రతిసారి చెప్పేదే, 3 సబ్జెక్టులు కలిపి ఒక పేపర్ లాగా రాయకండి. 1 hour సిన్సియర్గా టైం పెట్టుకోండి. మార్నింగ్ కెమిస్ట్రీ, మధ్యాహ్నం ఫిజిక్స్, నైట్ మ్యాథ్స్, మీ ఇష్టం ఎలా అయినా సరే. సపరేట్గా మన దగ్గర 8 పేపర్లు ఉన్నాయి. మార్నింగ్ ఎప్పుడో 6కో 7కో ఒక పేపరు తీసుకొని 1 hour టైం పెట్టుకొని మీరు ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నారో చూడండి. ఎన్ని క్వశ్చన్స్ చేయగలగటం అంటే మీరు బాగా ప్రిపేర్ అయిన టాపిక్స్, ఇనార్గానిక్ కొన్ని ప్రిపేర్ అయ్యారు, లేకపోతే ఫిజికల్ కొన్ని ప్రిపేర్ అయ్యారు, ఆర్గానిక్ కొన్ని ప్రిపేర్ అయ్యారు, అందులో ఎన్ని క్వశ్చన్లు చేయగలుగుతున్నారు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి చూడండి. ఒక 1 hour ఒక పేపర్ ఉన్నా 2 పేపర్లన్నా రోజుకి 2-3 పేపర్లు రాయొచ్చు. 2-3 గంటలు కెమిస్ట్రీ, 2-3 గంటలు ఫిజిక్స్, 2-3 గంటలు మ్యాథమెటిక్స్ చేయొచ్చు. ఇది ఎవరు 200 ప్లస్ లేదా 180 ప్లస్ ఆల్రెడీ నాకు వస్తున్నాయి అనుకున్నవాడు. లేదు సార్, నేను యావరేజ్ స్టూడెంట్, 120 130 నాకు వస్తున్నాయి అనుకున్న వాళ్ళందరూ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ థియరీ బిట్స్ కొన్ని పర్టికులర్గా టిక్ పెట్టుకొని చూసుకోండి. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మ్యాథమెటిక్స్ అందరూ లెంగ్ది టఫ్ అని చెప్తున్నారు, కానీ 8 నుంచి 12 క్వశ్చన్లు గ్యారంటీగా ప్రతి పేపర్లోనూ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఉండి కొద్దిగా మనం వర్కౌట్ చేయగలిగితే వచ్చే క్వశ్చన్సే ఉన్నాయి. అవి ఏ టాపిక్స్లో ఉన్నాయో మీకు వచ్చిన టాపిక్స్ చెక్ చేసుకోండి. బైనామియల్ థియరం అవ్వచ్చు, పర్ముటేషన్ కాంబినేషన్ అవ్వచ్చు, లేకపోతే సీక్వెన్స్ అండ్ సిరీస్ అవ్వచ్చు, సెట్స్ అండ్ రిలేషన్స్ అవ్వచ్చు, 3D వెక్టార్స్ అవ్వచ్చు. అవి చూడండి. జనరల్గా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అన్ని పేపర్లు చూస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ మోడల్స్ అయితే ఇచ్చారో 2025లో 24లో అవే మోడల్స్ ఇక్కడ రిపీట్ అయినాయి. న్యూమరికల్స్ మార్చినవి కొన్ని ఉన్నాయి, కొన్ని లెంగ్దీ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి మ్యాథమెటిక్స్ పేపర్ మొత్తం టైం పెట్టుకొని చేయగలిగే వాళ్ళు చేయండి. లేని వాళ్ళు కొన్ని మీకు వచ్చిన టాపిక్లో, అంటే మీకు 3D బాగా వచ్చు, బైనామియల్ థియరం వచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చు అనుకుంటే అందులోంచి ఏం క్వశ్చన్స్ వచ్చినాయో టిక్ పెట్టుకొని ఆ క్వశ్చన్ని చూసి ఒకసారి మీరు చూడకుండా, లేదా చూసిన సొల్యూషన్ చూసుంటే చూడకుండా అన్నా ప్రాక్టీస్ చేయండి. అంటే ఒకసారి సొల్యూషన్ చూసుకొని మళ్ళీ చూడకుండా అన్నా ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు చేయగలిగితే సబ్జెక్ట్ వైజ్గా 3 గంటలు కూర్చొని ఒక పేపర్ రాయొద్దండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ 3 daysలో ఒక పూట మొత్తం కెమిస్ట్రీ, ఒక పూట ఫిజిక్స్, ఇంకొక పూట మ్యాథమెటిక్స్, అలా ప్రాక్టీస్ చేయండి. మీకు వచ్చిన టాపిక్స్ అందులోంచి క్వశ్చన్స్ పోకుండా చూసుకోండి. అంతేకాని లెంగ్దీ క్వశ్చన్లు ఎక్కడున్నాయి, కష్టమైన క్వశ్చన్స్ ఎక్కడున్నాయి, అవి ప్రాక్టీస్ చేద్దాం అనేటువంటి మైండ్ సెట్ మాత్రం మార్చుకోండి. పేపర్లో ప్రాక్టికల్గా ఉండండి. పేపర్లో కనీసం 7 నుంచి 8 క్వశ్చన్లు కష్టంగా ఉంటాయి. మన టార్గెట్ 12 నుంచి 15 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయగలిగితే ఒక సేఫ్ సైడ్ వస్తుంది, ఒక మంచి ఎన్ఐటీలో సీట్ వస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ మీద ప్రేమో, కాన్సెప్ట్ మీద ప్రేమో కాకుండా ఇప్పుడు మన దగ్గర ఉన్న 8 పేపర్స్లో నాకు బాగా వచ్చిన టాపిక్స్, అది ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథ్స్ అయినా, ఆ టాపిక్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అని
యావరేజ్ స్టూడెంట్ అవి టిక్ పెట్టుకొని చేసుకోండి, సక్సెస్ అవుతారు మీరు. లేదు నాకు 200+ వస్తున్నాయి అనుకున్న స్టూడెంట్, 180+ గ్యారంటీగా నాకు వస్తాయి, నేను బాగా చదివే స్టూడెంట్ అనుకున్న వాళ్ళు మాత్రం కెమిస్ట్రీ సపరేట్గా, ఫిజిక్స్ సపరేట్గా, మ్యాథ్స్ సపరేట్గా, డేకి ఒక 3 పార్ట్స్ లాగా చేసుకొని సపరేట్ ఎగ్జామ్స్ రాసుకోండి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 అవర్లో కనీసం మనం 40 మినిట్స్ అన్నా క్వశ్చన్స్ చేయగలిగితే, 12-15 క్వశ్చన్లు చేయగలుగుతాం. మిగతా 20 నిమిషాలు ప్రాబ్లమ్స్ చూడటానికి, ట్రై చేయడానికి సరిపోతాయి. సో ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నాము, టైం మేనేజ్మెంట్ వచ్చిందా లేదా, పర్టికులర్గా కెమిస్ట్రీ. కొన్ని ఎసర్షన్ రీజన్ మోడల్, మ్యాచింగ్ మోడల్ ఇవన్నీ ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. టెన్షన్ పడకండి. మనం నేర్చుకున్న సిలబస్ నుంచే వస్తాయి. ఇప్పుడు మనం చూసినటువంటి 8 పేపర్స్‌లో ఏవన్నా రాని ఉన్నా, కొత్త ఉన్నా నేర్చుకోవాలనే ప్రయత్నం ఏమీ చేయకండి. మీకు బాగా వచ్చిన సబ్జెక్టో, కాన్సెప్ట్‌లోనో ఉంటే మాత్రం నేర్చుకోండి. అంతేగాని ఒక కొత్త టాపిక్కు ఏదో సపోజ్ కోఆర్డినేషన్ కాంపోనెంట్‌లో కొత్త క్వెషన్ వచ్చింది. అది నేర్చుకుందాం. ఆ టాపిక్ మీకు రాదు. రాకపోయినా నేర్చుకుందాం అని ఆలోచన చేయకండి ఇప్పుడు. అది కరెక్ట్ కాదు. మీకు వచ్చిన టాపిక్‌లో వచ్చిన క్వెషన్స్ ఏంటి? అవి మీరు చేయగలుగుతున్నారా లేదా అనేది ఒక టెస్ట్ లాగా చూసుకోండి. లేదా ఆ ఒకసారి సొల్యూషన్ చూసుకొని సొంతగా అన్నా ప్రాక్టీస్ చేయండి మళ్ళీ ఒకసారి. అది బెస్ట్. ప్రాక్టికల్‌గా మనకున్న తక్కువ టైంలో మీరు గనక ఇలా వెళ్ళగలిగితే టైం మేనేజ్‌మెంట్ వస్తుంది. ఈ క్వెషన్స్ చేసినట్టు ఉంటారు. అన్ని క్వెషన్స్ చేయాలన్న ఆదుర్దా మాత్రం పడకండి. అన్ని క్వెషన్స్ అందులో కష్టమైన క్వెషన్, కొంతమంది స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే లెంగ్తీ క్వెషన్, కష్టమైన క్వెషన్ చేయంగానే గొప్పగా అనిపిస్తుంది. కరెక్టే. కానీ ర్యాంక్ దెబ్బతింటుంది. టైమ్ కిల్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో అది కాదు మనం చేయాల్సిన పద్ధతి. సో, అందుకని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. 28న మీరు చక్కగా కాన్ఫిడెంట్‌గా, పదే పదే చెప్పేది, ఎగ్జామినేషన్ హాల్‌లో కాన్ఫిడెంట్‌గా ఉంటే, టెన్షన్ లేకుండా ఉంటే తక్కువ నెగెటివ్ మిస్టేక్స్ పోయే అవకాశం ఉంటుంది. అలాగే మీకు టైమ్ మేనేజ్మెంట్ పక్కాగా చేయగలుగుతారు. సో, విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్. థాంక్ యూ.